హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజు అయితే నవరాత్రుల్లో రెండో రోజు కదండి. గాయత్రి దేవికి చాలా ఇష్టమైన పులిహార అయితే ఈరోజు రెడీ చేశానండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామని, అది మీకు కూడా పరిచయం చేద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. మరి ఎలా చేశానో చూపిస్తాను రండి. ఫస్ట్గా అయితే ఒక కప్పు శనగ పలుకులు తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ పోపులు, కొంచెం కరివేపాకు, ఒక 10 పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఒక 10 తీసుకున్నాను. చింతపండు అయితే ఒక కొంచెం అండి, మీకు రైస్కి సరిపడినంత వేసుకోండి. ఈ చింతపండు మొత్తం పిక్కలు అవన్నీ కూడా తీసేసి మనమైతే ఓన్లీ చింతపండు ఒక్కటే ఉండేటట్టుగా చూసుకొని అందులో వాటర్ వేసుకుని నానబెడదామండి. ఫస్ట్ అయితే చింతపండు అంతా బాగా నానుతుంది. ఈ లోపు అయితే రైస్ తీసుకుందాము. రైస్ అయితే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి, మాకు సరిపోతుంది. రైస్ని అయితే మనం బాగా కడిగి పెట్టుకుందాము. నేనైతే మంచినీళ్ళు వేసి మూత అయితే పెట్టేస్తానండి. ఫస్ట్ రైస్ అయితే రెడీ చేసుకుందాం మనము. ఫస్ట్ అయితే రైస్ అయితే మనం రెడీ చేసుకుందామండి. ఈలోపు రైస్ ఉడికేలోపు మనము చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, అదైతే నేను పేస్ట్ చేసుకున్నానండి. మిక్సీలో మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు. అందులో ఒక 2 స్పూన్స్ అయితే పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో బాగా మగ్గాలి. మగ్గకపోతే మనకి పసుపు వాసన అనేది వస్తుందండి రైస్ పులిహోరకి. అందుకని చెప్పి ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఈలోపు మనమైతే ఒక చిన్న అల్లం ముక్క అండి, అది కూడా మనం మిక్సీ చేసుకుందాము. చూసారుగా, ఈ విధంగా అయితే మిక్సీ చేయండి. మరీ మెత్తగా చేసుకోవద్దండి, ఇలా మీడియంగా చేస్తే సరిపోతుంది. రైస్ అయితే మనకు రెడీ అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది. కొంచెం పలుకుగా వార్చుకోండి రైస్ అయితే. మరీ పలుకుగా కాకుండా మరి కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఇలా పళ్ళెం ఉంటుంది కదండి, మనకి కొంచెం కలుపుకునే విధంగా ఉండే పళ్ళెంలో వేసుకోండి. వేసుకొని ఈ మధ్యలో కొంచెం ఇలా స్పేస్ తీసుకొని అందులో మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, అవి కొంచెం కొంచెం వేసుకుని కొంచెం కొంచెం పక్కన పెట్టుకోండి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అల్లం రెడీ చేసుకున్నాంగా, మిక్సీ చేసాంగా, అవి కూడా వేసేసి ఆ రైస్తో కవర్ చేసుకోండి మొత్తం అంతా కూడా. ఆ హీట్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈలోపు మనం పోపు కూడా రెడీ చేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. ఫస్ట్ అయితే పలుకులు వేపుకుందాము. అన్నీ ఒకేసారి వేయొద్దండి, అన్నీ ఒకేసారి వేస్తే పలుకులు వేగవు త్వరగా. అందుకని చెప్పి ఫస్ట్ అయితే పలుకులు ఫ్రై చేసేసాను. మొత్తం అన్నీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపులు అన్నీ కూడా వేసేసి మీడియంగా పెట్టి ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనము చింతపండు, పోపులు అన్నీ కూడా వేసేసి బాగా కలుపుకుందాము. మనకి పులిహోర అయితే రెడీ అయిపోయింది కదండి. అమ్మవారికి అయితే మనం నైవేద్యంగా పెడదాము. ఇది అట్టేసరి అన్నం అండి, ఎందుకంటే అమ్మవారికి రోజు పెట్టాలి. పైన నెయ్యి వేసి బెల్లం ముక్క పెట్టి రోజుకి పెట్టాలండి అమ్మవారికి అయితే. నవరాత్రుల్లో 9 రోజులు కూడా పులిహోర కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పిద్దాము. నెయ్యి పైన అలా స్పూన్తో లైట్గా వేసుకొని అట్టేసరి అన్నం మీద బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క ఇలా పెట్టి అమ్మవారికి అయితే మనమైతే నైవేద్యం సమర్పిద్దామండి. ఈరోజు అయితే చూసారు కదా, ఈరోజు గాయత్రీదేవికి నేనైతే పులిహార ఈ విధంగా అయితే నైవేద్యంగా సమర్పించానండి. మీరు కూడా ఎలా సమర్పించారు ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్